దళిత బంధు రెండో విడత రాని బాధితులందరం గత 2 నెలలుగా ఈ రెండో విడతను మంజూరు చేయాల్సిందిగా మేమందరం ఐక్యంగా అధికారులకు రాజకీయ నాయకులకు అనేక సార్లు వినతి పత్రాలు దరఖాస్తులు ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలా దాదాపు 60 రోజుల నుంచి శాంతియుత కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మొన్న సోమవారం నాడు ఈ రెండో విడత రాని దళిత బంధు లబ్ధిదారులందరూ జిల్లా సచివాలయం ప్రజావానికి దరఖాస్తులు ఇవ్వడానికి వెళ్ళిన క్రమంలో ఈ దళిత బంధు లబ్ధిదారులందరినీ ఆయా దరఖాస్తులను చూసి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులో భాగంగా దాదాపు మహిళలను, వృద్ధులు, చంటి పిల్లలు తీసుకుని వచ్చిన వాళ్ళని కూడా కనికరించకుండా పీటీసీకి తరలించారు. అక్రమ అరెస్టు పేరుతో అక్కడ అరాకొర వసతులతో మాకు సాయంత్రం 6 గంటల దాకా ఉంచారు. ఈ అరెస్టుల క్రమంలో చాలామంది నాయకులు ఈ అరెస్టులు ఖండించినట్టు మాపై ముసలి కన్నీరు కాస్తున్నారు, కపట ప్రేమను నటిస్తూ ఉన్నారు. దయచేసి వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ 60 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలు దళిత బంధు రావాలని, రెండో విడత పెండింగ్లో ఉన్నాయి రావాలని చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఏ ఒక్కరోజు కూడా ఎవరు ఈ విషయం మీద స్పందించలేదు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మాపై అక్రమ అరెస్టులు చేసిందో దాన్ని ఖండిస్తున్నా అనే పేరుతో మాపై మీరు ప్రేమను గుర్తిస్తున్నారు. మీరు ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారో మాకు తెలుసు. గౌరవనీయులు పత్తి కృష్ణారెడ్డి గారు మరి ఈ విషయం అనేక సార్లు మీరు పేపర్లలో, టీవీలలో చూసారు. ఎందుకు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి మీకు మేము అండగా ఉంటాం. మీరు ఎవరు ఇదే ప్రాంతంలో అతను ఉంటాడు, ఈ ప్రాంతంలోనే చాలామంది ఇద్దరు ఆత్మహత్య యత్నం చేశారు. వారిని మీరు సందర్శించలే. మరి ఎందుకు మీరు భరోసా కల్పించలేదు? మాపై ప్రేమ కన్నా మీకు రాజకీయ లబ్ధి ఎక్కువ ఉందనేది మాకు తెలుసు. దయచేసి ఇలాంటి కార్యక్రమం మమ్మల్ని మీ లబ్ధి కొరకు మమ్మల్ని వాడుకోవద్దు. మీరే కాదు, ఎవరైనా కూడా ఈ విషయంలో మేము చాలా హెచ్చరిస్తూ ఉన్నాం. సరే, మా వెనుక ఎవరో ఉండి ఎవరో మాటలు చెప్పి మేము మాట్లాడట్లేదు. మా వీడియోలు తెలుసు, మేము ఎంతమంది మీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామో మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు బాగా చూసి మమ్మల్ని పిలిపించండి. మేమందరం నిజమైన లబ్ధిదారులమా కాదా? ఇలాంటి మాటలు మాట్లాడకండి. మా కడుపు మండి మేము ఆందోళనకు గురై మా సమస్య పరిష్కరించుకోవడం కొరకు సామాన్య మేము లబ్ధిదారులుగా రోడ్లు ఎక్కుతున్నాం. మా వెనుక ఎవరు లేరు. మా వెనుక ఏ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఉద్యమానికైనా దళితులే ముందుంటారు. అందులో భాగంగానే మా ఉద్యమాన్ని మేమే చేసుకుంటున్నాం. మా సమస్యను మేమే పరిష్కరించుకునే వరకు పోరాటం చేస్తాం. ఎవరో ఎనుకుండి మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మా కడుపు కాలింది, మీరు రోడ్ ఎక్కుతున్నాం అంతే చెప్తున్నాం. దయచేసి మా పట్ల మీ కపట ప్రేమ వద్దు. మీకు చేతనైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వంలో ఒక నాయకునిగా ఉన్నారు. రేపే మాకు భరోసా కల్పించండి, ప్రకటన చేపియండి. దళితులారా, మీరు ఆందోళన ఎందద్దు. మీ దళిత బంధువులు మీకు కొనసాగిస్తారు. గతంలో ఎవరో మాకేమో చేసి వాళ్ళ పాపమో ఎవరి పాపమో మా దళిత బంధువులు రెండోది ఆగిపోయింది. మేము ఎవరిని నిందించాం. మాకు ఇచ్చిన వాళ్ళని మేము పొగుడుతాం. వాళ్ళకే మేము 2 చేతులెత్తి నమస్కరిస్తాం. వారికి మేము సపోర్ట్ అడుగుంటాం. మా ప్రేమ వారికి ఉంటుంది. వారి ప్రేమను మాపై కురిపించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఇదే విధంగా మీరు వాళ్ళు చేసిర్రు వీళ్ళు చేసిర్రు అని మంది మీద మీరు చేసుకొని కారణాలు ఏమన్నా కానీ మీరు రేపో ఎల్లుండో ఈ 4 రోజులలో మీరు తీపి కబుర్లు మాకు చెప్పండి. మేము ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ అడుగుంటాం. ఒకవేళ లేదా మీ ఇళ్ళని ముట్టడిస్తాం. అది ఎవరైనా కానీ మీరు ఇట్లనే మాట్లాడితే మాత్రం రేపటి కార్యక్రమాలు మీ ఇంటి ముందే. కాబట్టి మా సమస్యను పరిష్కరించే రీతిగా మీరు ఉండాలని, మాపై బురద జల్లి మా వెనక ఎవరో ఉన్నారు ఎవరో రెచ్చగొట్టినని మాట్లాడదని మా దళిత బంధు సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను మంద రాజేష్, దళిత బంధు లబ్ధిదారుని. మేము గత 2 నెలలుగా మేము దళిత బంధు సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని 2 నెలల నుండి నిరంతరం లబ్ధిదారులే పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి, ప్రతి ఒక్క అధికారి దగ్గరికి ఇప్పటికీ వెళ్ళడం జరిగింది.
కానీ ఏది కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. మరి ఇప్పుడున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము గత 7 సార్లుగా ఈ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణమ్ బాబు గారికి మరియు ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి 2 సార్లు కలవడం జరిగింది. దళితులపై వీళ్ళు కపటప్రేమ తప్ప మరి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఏ రోజు కూడా మమ్మల్ని మాట్లాడలేదు. మరి దళిత బంధు మీకు కంపల్సరీ కొనసాగిస్తాం అని హామీ ఇచ్చిన పాపన పోలేదు. కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా వెనుక ఎవరో ఉండి నడిపిస్తూ ఉన్నారని, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని కొంతమంది అవాక్కులు చివాక్కులు పేలుతున్నారు. వారికి చెప్పేది ఖబర్దార్. అదే బాబు, మేము నిజమైన లబ్ధిదారులం. మేము మా కడుపు మండి మొన్న సోమవారం రోజున మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళే క్రమంలో వారికి తప్పుడు సంకేతాలు వెళ్ళి కలెక్టర్ ముట్టడి అని చెప్పేసి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని సిటీసీకి తరలించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ రాజకీయ లబ్ధుల గురించి మీదేదన్నా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ మా దళితులను ఆగం చేయొద్దు, మా దళితులను ఆగం చేసి మమ్మల్ని వాడుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు దళిత బంధు వచ్చేంత వరకు నిరంతరం పోరాటం చేస్తాం. నిరంతరం మీరు గనక మాకు దళిత బంధు సెకండ్ విడత, రెండో విడత రాని ఎడల మీ ఇళ్ళకు వచ్చి ఇంటి ముందట ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఒకటే, మీ గవర్నమెంట్ను ఇప్పటి వరకు కూడా మేము గవర్నమెంట్కు సానుకూలంగానే ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మా సమస్యను మీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేసే విధంగా చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మేము రానున్న ఎలక్షన్లలో మీరు చేయని ఎడల రానున్న ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లలో మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. నేను మీ కొలుగురి నరేష్. మేము గత 2 నెలలుగా దళిత బంధు 2వ విడత రావడం లేదని ఎంపీడీఓలకు, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్లకు వినతి పత్రాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ప్రతి ఒక్కటి కూడా మా దళిత జాతి కోసం శాంతియుతంగానే వినతి పత్రాలు ఇద్దామని ఒక నినాదం పెట్టుకొని దళిత బంధు సాధన సమితి హుజరాబాద్ నియోజకవర్గం అని ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ద్వారానే హుజరాబాద్లో ఉన్నటువంటి దళిత బంధు 2వ విడత రాని బాధితులందరినీ ఏకం చేసి ప్రతి ఒక్కరము వారి మండలాల్లో, మున్సిపాలిటీలలో ఎంపీడీఓలకు, కమిషనర్లకు వినతి పత్రాలతో స్టార్ట్ చేసి ఈరోజు మన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉడతల ప్రణవ్ బాబు గారు కానీ, మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ చాలాసార్లు ఈ గత 2 నెలల నుంచి చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా 2వ విడత రావడం లేదని బాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో మొన్న సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమానికి మరొకసారి వెళ్ళి కలెక్టర్ దృష్టికి వెళ్ళి, అమ్మా మరి మాకు ఈ 2వ విడత వస్తుందా రాదా, మరి 2 నెలలుగా మేము దీనిపై కొట్లాడుతున్నాం కానీ మాకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు అని మరొకసారి మొరపెట్టుకుందామని వెళ్ళిన క్రమంలో ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రజావాణికి కాదు వాళ్ళు వచ్చేది కలెక్టర్ ముట్టడి అని అక్కడున్న డిపార్ట్మెంట్ వారికి రాంగ్ గైడ్ చేసి వెళ్ళినట్టే దళిత బంధు బాధితులందరినీ కూడా, మహిళలను కానీ ప్రతి ఒక్కరిని కానీ వృద్ధులను కానీ చూడకుండా విచక్షణ రహితంగా గుంజుకెళ్ళి వాళ్ళను వ్యాన్లో తీసుకెళ్లి అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వారి సొంత లబ్ధి కోసం మా దళితుల వీడియోలు అడ్డం పెట్టుకొని కేవలం ఇవాళ ఆ ప్రభుత్వం నాయకులే దళిత బంధు ఆపారు, వారివే తప్పు, వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలని మీరు రోడ్ ఎక్కుతున్నారు అని అవాకులు చివాకులు చేస్తున్నారు. ఖబర్దార్, మీకు ఒకటే చెప్తున్నాము, మేము దళితులము ఎవడో చెప్తే వినాల్సిన అవసరం మాకు లేదు. మా సమస్యకు మాకు ఎవరు సపోర్ట్ చేయకుండా స్వచ్ఛందంగా మాకు ఏ పార్టీలతోని సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా మా దళితుల సమస్యను మేమే సొంతంగా కొట్లాడుకొని తెచ్చుకుంటామని మేము రోడ్డు మీదకి వచ్చినాము. గతంలో ఉన్న వీడియోలు కానీ మా మీడియా సమావేశాలు కానీ మీరు గమనించాలి. ఇవాళ ఎవరో మాటలు పట్టుకొని మీ వెనక అతను ఉన్నాడు, మీ వెనక ఇతను ఉన్నాడు అని మీరు అనవసరమైన తప్పుడు కూతలు కూస్తున్నారు. ఖబర్దార్ చెప్తున్నా, మా దళితుల మీద బురద జల్లే
వేషాలు కనుక వేస్తే రానున్న రోజులలో ఎంతమంది అయితే దళితులు ఉన్నామో మీ ఇండ్ల ముట్టడి చేస్తాం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మా వెనుక ఎవరు లేరు, మేము స్వచ్ఛందంగా మా దళిత జాతి కోసం చేస్తున్నాము, అంతేగాని ఏ ఎమ్మెల్యే కానీ మాకు లేరు. అయ్యా మరి మీరు వాళ్ళు ఆపిల్ అంటారు కదా, మరి మీ ప్రభుత్వం వచ్చి 90 రోజులు అవుతుంది. మరి ఈ 90 రోజుల నుంచి కూడా మేము చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. మరి ఇప్పటికీ మాకు ఎలాంటి స్పష్టత మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను. స్థానికంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు కదా మీరు, మరి మీ మంత్రుల దృష్టికి, మీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఒక స్పష్టత మాకు ఇవ్వచ్చు కదా. మేము మిమ్మల్ని కొత్తగా బడ్జెట్ పెట్టమని అడగడం లేదు కదా. మా ఖాతాలో ఉన్న డబ్బులను మాకు ఆ ఫ్రీజింగ్ తీసి మంజూరు చేయమని అడుగుతున్నాం తప్ప కొత్తగా మాకు డబ్బులు కేటాయించమని అడుగుతలేము. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు మీ సీఎం గారి దృష్టికి కానీ మీ మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్లి దళిత బంధు 2వ విడత వచ్చే విధంగా కృషి చేస్తారని కోరుకుంటాను. లేదంటే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లలో ఏ నాయకులు ఊరి పొరమెరలకు వచ్చినా కానీ మా దళిత బంధు 2వ విడత సమస్య పరిష్కారం ఇచ్చకుండా ఊళ్ళకి వచ్చి ఓట్లు అడిగితే మాత్రం ఖబర్దార్, ఒక్కొక్కరిని ఊరు పొలిమేర దాటకుండా చేయడానికి మా దళిత జాతి సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి హెచ్చరిస్తున్నాను. మా దళితుల మీద బురద జల్లి రాజకీయాలు చేస్తే ఇప్పుడే మారుకోండి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా, మా జిల్లా వ్యాప్తంగా మీ ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేస్తాం. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, కేవలం మా దళిత జాతి కోసమే మేము ఈ పోరాటం చేస్తున్నాం. ప్రతి లబ్ధిదారునికి కూడా దళిత బంధు పూర్తి స్థాయిలో వచ్చేదాకా మా పోరాటం ఆగదు. అది శాంతియుతంగానైనా కానీ, మేము ధర్నాల ద్వారా, రాస్తారోకాల ద్వారా కానీ ఇంకా ముందుకెళ్తాం. మేము అరెస్టులకు భయపడేది లేదు. మమ్మల్ని జైల్లో పెట్టండి, మా మీద కేసులు రాయండి, అన్నిటికి సిద్ధపడే మేము రోడ్డు మీదకి వచ్చాం. ఖబర్దార్ చెప్తున్నా. మన హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మేము గత 2 నెలలుగా మన దళిత జాతి కోసం పార్టీలకు అతీతంగా, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా రోడ్డు మీదకి వచ్చి మేము ఉద్యమం చేస్తున్నాము. కానీ మీరు 2 నెలలుగా మేము చేసే ఉద్యమాన్ని టీవీలలో, వార్తలలో చూస్తున్నారు. కానీ కనీసం మన దళిత జాతి కోసం మీరు ఎలాంటి స్పందించడం లేదు. కాబట్టి దయచేసి మీ అందరికీ మా దళిత బంధు సాధన సమితి తరఫున ఒకటే కోరుతున్నాము. ఇకనైనా ఒక నెల రోజులు మీ పార్టీ కండువలు పక్కకు పెట్టి మన దళిత జాతి కోసం మా ముందుండి నడిపించడానికి ప్రతి ఒక్కరూ వస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క దళిత జాతి నాయకులు ఎవరెవరుతున్నారో వివిధ పార్టీలు, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీఎస్పీ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఏ పార్టీ నాయకులైనా మంచిదే, ఒక్క నెల రోజులు మీ పార్టీల కండువలు పక్కకు పెట్టి మన దళిత జాతి కోసం ముందుకొచ్చి మీరే ముందుండి 2వ విడత వచ్చే వరకు మీ అనుభవాలు, మీ సలహాలు, సూచనలు మాకు అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులం అందరమై ఏకమై స్వచ్ఛందంగా మాకు మేముగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటం, శాంతియుతంగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని మా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు, మాకు ఏదో రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్నది అన్న విధంగా ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కానీ మిగతా కొంతమంది మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, అయ్యా మాకు కడుపు గాలి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మేము నిజమైన లబ్ధిదారులుగా ఏర్పడి మా సమస్య మీద మేము కొట్లాడుతున్నాం తప్ప ఈరోజు ఏ రాజకీయ లబ్ధి కోసమో మేము ఎవరి కోసమో కొట్లాడే పరిస్థితులు లేము. మమ్మల్ని ఎవరో పుషప్ చేస్తే మేము ఈరోజు వచ్చి ఈ రోడ్డు మీదకి వచ్చి మా దళిత బంధు కోసం మేము కొట్లాడట్లేదు. మాకు కడుపు గాలి, మాకు ఆకలై, మేము బాధించబడుతున్నాం కాబట్టి ఈరోజు పోరాటం చేస్తున్నాం తప్ప ఏ రాజకీయ నాయకుడు మా వెనకాల లేడు. ఈరోజు నిన్న కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పత్తి కృష్ణారెడ్డి గారు ఉన్నారో మీ వెనకాల రెచ్చగొట్టి, స్థానిక ఎమ్మెల్యేగా రెచ్చగొట్టి మిమ్మల్ని పుషప్ చేస్తున్నాడు అని చెప్పి ఏవైతే ఆధారం లేని ముచ్చట మాట్లాడిన పత్తి కృష్ణారెడ్డి గారు, ఖబర్దార్ చెప్తున్నాం. ఎందుకంటే మా బాధ ఏంది, మా కడుపు బాధ ఏందని మాకు తెలుసు. ఎవరో వచ్చి మమ్మల్ని పుషప్ చేస్తే మేము ఈరోజు వచ్చి మేము కష్టపడి ఈ శాంతియుతంగా మేము చేసే పరిస్థితి మీరు చూడండి. మమ్మల్ని ఎవరో పుషప్ చేస్తున్నారు, మీరు ఆధారం లేని ముచ్చట్లు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం. రేపు పొద్దున మీకు కనుక మా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా దళిత బంధు 2వ విడత ఇప్పించి మీ చిత్తశుద్ధిని దాటుకోండి. అంతేగాని ఆధారం లేని ముచ్చట్లు మాట్లాడి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే అది తగదు. ఒకటి, గతంలో ఆపింది గత రాజకీయ నాయకుడు,
గత స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి మీరు అవాకులు జవాకులు పెడుతున్నారు కదా. మీ దగ్గర ఏదైనా ఆధారం కనుక ఉన్నట్లయితే మాకు చూపించండి. రేపు పొద్దున మేమే గాంధీ చౌరస్తాలో, అంబేద్కర్ చౌరస్తాలో మాకు ఎవరైతే అన్యాయం చేసిరో వాళ్ళ దిష్టి బొమ్మ దహనం చేసి చూపెడతాం. ఎందుకంటే మీరు ఆధారం లేని ముచ్చట్లు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అనేది అబద్ధం. కాబట్టి మీకే చుచ్చుతున్నా మా దళితుల పట్ల మాకు 2వ విడత ఇచ్చి మాత్రమే మా ఊళ్ళలో అడుగు పెట్టాలి. లేకపోతే ఖబర్దార్ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులారా దయచేసి మా మీద ఎలాంటి బురద జల్లకండి. మేము స్వచ్ఛందంగా ఇదిగో మా పాస్బుక్ చూడండి, ప్రతి ఒక్కరి అకౌంట్లో 5-5 లక్షల రూపాయలు చొప్పున ఉన్నాయి. మేమందరం సగం సగం వచ్చి ఈరోజు బాధింపబడుతున్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని ఏ రాజకీయ పార్టీతో కలిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. మేము శాంతియుతంగా ఇన్ని రోజుల నుంచి శాంతియుతంగానే మేము పోరాటం చేస్తున్నాం. ఇక రానున్న రోజుల్లో ఇలాంటి బురదలతో మాత్రం సహించేది లేదు, ఖబర్దార్. ఎందుకంటే మా పోరాటాన్ని మాత్రం మీరు కిందికి లాగే ప్రయత్నం చేస్తే మాత్రం మేము చూసుకుంటూ మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ మీరు ఒకవేళ మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే మాతో పాటు వచ్చి మా బాధితుల పక్షాన రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చి మా దళితుల పక్షాన ముందుండి కొట్లాడండి. అంతేగాని మా మీద బురద చల్లి ఈరోజు రాజేష్ అన్న అయితేనేమి, నరేష్ అన్న అయితేనేమి మేమందరం కడుపుకాలి రోడ్డు మీదకి వచ్చినాం. అంతేగాని మా దళితులకు అన్యాయం జరుగుతుందని వచ్చినాం తప్ప వేరే సందర్భం కాదు. ఎవరినో మేము రాజకీయంగా ముందు పెట్టి నడిపించే ప్రయత్నం కాదు. కాబట్టి ఇప్పటికైనా మా మీద బురద చల్లే దాని ప్రాపగాండను బంద్ చేస్తారని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.